యేసుక్రీస్తు యొక్క దేవత్వమును అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము మనకు దేవుడై ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరిద్దాం. అలాంటి దేవుణ్ణి విస్మరించి మన డినామినేషన్ చెప్తుందనో, మాకు నచ్చిన మేము ఒప్పిన దైవజనుడు చెప్పాడనో, అన్యాగ్నికి నెహుష్టాన్లకు చోటివ్వకుండా యేసుక్రీస్తు అన్నటువంటి దేవుడు, యేసుక్రీస్తు అన్నటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము మన జీవితాల్లోనికి స్వీకరించుకుందాం, మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. చేరి వచ్చినటువంటి వారిలో ఎవరైనా సరే, చేరి వచ్చినటువంటి వారు మాత్రమే కాకుండా స్పీకర్ల ద్వారా వింటున్న వారెవరైనా సరే, యేసుక్రీస్తు యొక్క దేవత్వము పట్ల ప్రభువు మీతో ఈరోజు మాట్లాడితే, యేసుక్రీస్తు నిజదేవుడని, ఆయన తండ్రితో సమానమైనటువంటి దేవుడని, ఆయన సృష్టి జాబితాలో కాదు సృష్టికర్త జాబితాలో ఉన్నాడని అర్థం చేసుకుంటే, మధ్యలో ఉన్నటువంటి నెహుష్టాన్లను చిన్నాభిన్నము చేయండి, మధ్యలో వచ్చినటువంటి అన్యాగ్నిని చిన్నాభిన్నం చేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధలోను జీవితములోనూ ప్రాధాన్యతనిస్తుంది. జీవితములో ప్రాధాన్యత